ఈ జగన్ 2లో మాత్రం ఖచ్చితంగా ఎవరైతే పార్టీ కోసం చేసినారో ఈసారి ప్రతి ఒక్కరిని కూడా మర్చిపోకూడదు, డేటాబేస్ క్రియేట్ చేయండి అని చెప్తాను. ఈ డేటాబేస్ ఆధారంగానే రేపొద్దున ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు అనేది ఉంటుందనేది ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తాను. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయే రోజుల్లో నెక్స్ట్ 1 వీక్లో నెక్స్ట్ వీక్ బహుశా ఒక యాప్ కూడా తయారు చేస్తా ఉన్నాం. దాంట్లో కూడా మీ సీనియర్ లాయర్లు అందరూ కూడా దాంట్లో యాప్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. యాప్ తయారీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీ కార్యకర్తకు ఎవరైనా ఎక్కడ అన్యాయం జరిగినా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని తన పేరు, తనకు ఏమన్యాయం జరిగింది, తనకు ఎవరి వల్ల అన్యాయం జరిగింది, ఆ అధికారి హోదా ఏమిటి, నీకు జరిగిన అన్యాయం ఏమిటి, ఆటోమేటిక్లీ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా